వెల్కమ్ టు విజయహర్షి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ గణితంలో సెమిస్టర్ 1 చూద్దాం. దీంట్లో మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ గుర్తుకు తెచ్చుకుందాం. దీంట్లో అన్నీ ఎలా ఉంటాయి అంటే సంఖ్యలను అక్షరాల్లో రాయండి. కొన్ని సంఖ్యలు ఇచ్చేసి ఉంటారు, వాటిని మనం అక్షరాల్లో రాయాలి. అలాగే సంఖ్యా రూపంలో రాయడం, అక్షరాల్లో ఇచ్చిన వాటిని సంఖ్యల్లో రాయడం. నెక్స్ట్ విస్తరణ రూపం కొన్ని సంఖ్యలకి ఇచ్చేసి వాటిని విస్తరణ రూపం రాయమంటారు. ఇక్కడ చూడండి 56, ప్రతి నెంబర్కి మనం స్థాన విలువలు రాస్తే అదే విస్తరణ రూపం. 56 5 10ల స్థానంలో ఉంది కాబట్టి 50, ఒకట్ల స్థానంలో 6 ఉంది కదా, 6 ఒకట్లు 6, 50 + 6. అలాగే 3752, 3000 స్థానంలో ఉంది కదా, 3000 + 700ల స్థానం కాబట్టి 7 × 100 700 + 5 10లు 50 + 2 ఒకట్లు 2, 5927, 5000 + 900 + 20 + 7. అలాగే ఇవ్వబడిన ఖాళీల్లో సరైన సంఖ్యను రాయండి. 526 + 326 + 94. ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. యాడ్ చేస్తే 946 వస్తుంది. 829 + 408 = 408 + డాష్. ఇవి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు సంఖ్యల్ని ఏ క్రమంలో కూడినా దాని విలువ మారదన్నమాట. క్రమం మార్చినా కూడా దాని విలువ మారదు. 829 + 408 = 408 + 829. ఇక్కడ చూడండి, నెక్స్ట్ది డాష్ + 396. 396కి ఏం యాడ్ చేస్తే మళ్ళీ 396 వస్తుంది. జీరోని ఒక సంఖ్యకి యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ ఆన్సర్గా వస్తుందన్నమాట. సమీప పదులకు సవరించి రాయడం. పదులకు సవరించమన్నప్పుడు మనము దానికి ముందున్న ఒకట్ల స్థానాన్ని చూడాలి. పదుల స్థానానికి ముందు ఒకట్ల స్థానంలో 6 ఉంది. 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ 10 తీసుకోవాలన్నమాట, అంటే 60. అలాగే ఇక్కడ 79, ఇది దేనికి దగ్గరగా ఉంది, 80కి దగ్గరగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో 5 కంటే ఎక్కువ ఉంది కదా, 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మనం తర్వాత 10ని తీసుకుంటాం. అలాగే 42 అనేది 40కి దగ్గరగా ఉంటుంది. 91, ఇది 90కి దగ్గరగా ఉంటుంది. తర్వాత సమీప వందలకు సవరించి రాయండి. దీంట్లో చూడండి 235, ఇది దేనికి దగ్గరగా ఉంది, వందలకు సవరించినప్పుడు ఇప్పుడు మనం ఏం చూడాలి, వందల స్థానానికి ముందు పదుల స్థానం చూడాలి. మనం ఏ స్థానాన్ని అయితే సవరిస్తున్నామో దానికి ముందు స్థానం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ 100 తీసుకోవాలి, 300 తీసుకోవాలి. ఇక్కడ చూడండి 5 కంటే తక్కువ ఉంది కాబట్టి 200. సో దానిలాగే చూస్తే 374 అనేది 400కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉంది కదా, 7 ఉంది. 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 100 తీసుకుంటాం, 400. 929, వందల స్థానానికి ముందు పదుల స్థానంలో 5 కంటే తక్కువే ఉంది కదా, కాబట్టి ఇక్కడ 900. 562, ఇది 600కి దగ్గరగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెక్కని నేను రాయడం జరిగింది. ఒక తోటలో 235 మామిడి, 652 జామ మరియు 120 కొబ్బరి చెట్లు కలవు. తోటలోని మొత్తం చెట్లు ఎన్ని? 235 + 652 + 120, వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఒక పాఠశాలలో బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 92 ఎక్కువ. బాలికలు 358 మంది అయినా ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థులు ఎంతమంది? మళ్ళీ ఒకసారి చూడండి, పాఠశాలలో బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 92 ఎక్కువ. ఇక్కడ బాలికలు మనకి ఇచ్చేస్తున్నారు 358 మంది అని. బాలికలు 358. ఇప్పుడు మనకి ఎవరు తెలియాలి? బాలురు తెలియాలి. మొత్తం విద్యార్థుల సంఖ్య కనుక్కోవాలి అంటే బాలురు తెలియాలి. బాలురు ఎలా వస్తారు? బాలికలు ఎలా ఉన్నారు? బాలురు కంటే 92 ఎక్కువ ఉన్నారు. అంటే బాలురు ఎంత అవుతారు? 92 తక్కువ అవుతారు కదా.
358లో నుంచి 92 తీసేయాలి. తీసేస్తే 266. వీళ్ళెవరు? బాలురు. ఇప్పుడు ఈ ఇద్దరిని యాడ్ చేస్తే విద్యార్థుల సంఖ్య అనేది వస్తుందన్నమాట. 358ని 226ని యాడ్ చేయాలి. ఇది విద్యార్థుల సంఖ్య. 8, 6, 14, 5, 1, 6, 6, 12, 3, 2, 5, 1, 6. తర్వాత లెక్క 653 నుండి ఎంత తీసివేసినా 268 వస్తుంది. 653 నుండి ఎంత తీసేయాలి చూస్తే 653లో నుంచి 268ని తీసేస్తే 385 అనేది వస్తుంది. తర్వాత రెండు సంఖ్యల మొత్తం 453. వాటిలో ఒక సంఖ్య 265 అయినా రెండవ సంఖ్య ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. రెండు సంఖ్యలు ఇచ్చి వాటిలో రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి వాటిలో ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్య అడిగినప్పుడు మొత్తంలో నుంచి ఒక సంఖ్యని తీసేయాలి. అలా మనకి ఇక్కడ తీసేస్తే 188 అనేది రెండవ సంఖ్యగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయినా రెండవ సంఖ్య ఎంత? ఒక సంఖ్య అనేది 796 ఇచ్చారు, రెండవ సంఖ్యను కనుక్కోవాలి. ఈ ఇచ్చిన సంఖ్యలో నుంచి భేదాన్ని తీసేస్తే రెండవ సంఖ్య అనేది వస్తుంది. 796లో నుంచి 568 తీసేస్తే 228 అనేది రెండవ సంఖ్య. తర్వాత ఒక పెన్ను ధర 25 రూపాయలైనా 9 పెన్నుల ధర ఎంత? ఒక పెన్ను ఒకదాని గురించి ఇచ్చి అలాంటివే ఇంకొన్ని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి, గుణకారం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటి ఇచ్చి చాలా అడిగినప్పుడు అలాంటివే చాలా అడిగినప్పుడు మల్టిప్లై చేయాలి. ఒక బియ్యం బస్తా బరువు 24 కిలోగ్రాములైన 478 బస్తాల బరువు ఎంత? 478ని 24 తోటి మల్టిప్లై చేయాలి. ఒక బస్తా బరువు 200, ఒక బస్తా బరువు 24 కేజీలు అయితే 478 బస్తాల బరువు ఎంత? ఇక్కడ మనం ఒక బస్తా బరువు ఇచ్చేశారు కాబట్టి మనం ఏం కనుక్కోవాలి అంటే 478 బస్తాల బరువుని కనుక్కోవాలి. ఒకటి ఇచ్చి చాలా అడిగినప్పుడు మనం ఏం చేస్తాము అంటే గుణకారం చేస్తాం. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0. ఆ సంఖ్యని కనుక్కోండి. 5ని మనం దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు 0 వస్తుంది అంటే 5 0 0. ఆ సంఖ్య ఏంటి అంటే 0 అన్నమాట. 5 మరియు 0ల లబ్ధం 0. 90లో 9లు ఎన్ని 9లు ఉన్నాయి? 90లో ఎన్ని 9లు ఉన్నాయి అంటే ఏం చేస్తాం మనం అంటే భాగాహారం చేయాలి. 90లో ఎన్ని 9లు ఉన్నాయి? 90/9. 9 10లు 90 కాబట్టి 10. 57 సెంటీమీటర్లు పొడవు గల రిబ్బన్ను ఎన్ని 3 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించవచ్చు? 57 సెంటీమీటర్లు పొడవున్న ఒక రిబ్బన్ని దాంట్లో 3 సెంటీమీటర్ల ముక్కలు ఎన్ని కత్తిరించవచ్చు అంటే 57లో ఎన్ని మూళ్ళు ఉన్నాయి? ఎన్ని మూళ్ళు ఉంటే అన్ని ముక్కలు చేయొచ్చు మనం. 57/3. 3 ఒకట్లు, ఇక్కడ 3 ఒకట్లు 3, ఇంకెంత ఉంది ఇక్కడ 5లో 3 వెళ్ళిపోతే ఇంకా 2 ఉంటుంది కదా, 2 7 3 9 27. సో ఇక్కడ మనకి 19 అనేది ఆన్సర్ వస్తుంది అన్నమాట. 19 ముక్కలు. ఒక వ్యక్తి 12 చాక్లెట్లని 4 పిల్లలకు సమానంగా పంచిన ఒక్కొక్క పిల్లవానికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి? 12 చాక్లెట్లు ఉన్నాయంట, 4 పంచుకోవాలి. ఇప్పుడు ఎన్ని వస్తాయంటే ఒక్కొక్కరికి 3 3 వస్తాయి. పంచుకోవడం అంటే భాగించాలి. 91 రోజులలో వారాలు ఎన్ని? 91/7. 91లో ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 7 ఒకట్లు 7, ఇంకా 9లో 7 తీసేస్తే 2 ఉంటుంది, ఇంకా 2 1 21. 7 3 21 అంటే మొత్తం 13 వారాలు ఉంటాయి. కింది వాహనాలను వాటి బరువులను బట్టి ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే ఏం చెప్పుకున్నాము? చిన్న నుంచి పెద్దకి అంటే తక్కువ బరువుల నుండి ఎక్కువ బరువులకి అమర్చాలి. దీంట్లో చూస్తే సైకిలు, బస్సు, మోటార్ సైకిల్, కారు. దీంట్లో ఏది అన్నిటికంటే తక్కువ బరువు ఉంటుంది అంటే సైకిల్, ఆ తర్వాత మోటార్ సైకిల్, తర్వాత కారు,
బస్సు. ఇది ఆర్డర్. సరైన కొలత ప్రమాణం కిలోగ్రామ్ లేక గ్రాముల్లో రాయండి. వీటిని మనం దేంట్లో కొలుస్తాము అనేది చెప్పాలి. బియ్యం బస్తా, బియ్యం అనేది ఎక్కువ క్వాంటిటీ కదా, కాబట్టి దాన్ని కిలోగ్రాముల్లో కొలుస్తాం. రబ్బరు చిన్నదే కదా, తక్కువ కిలోగ్రాముల కంటే తక్కువ బరువు ఉండే వాటిని గ్రాముల్లో కొలుస్తాం. పుస్తకాల సంచి, ఇది కూడా కేజీల్లో చెప్తాం, కిలోగ్రాములు. కింది పొడవులను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇది కొంచెం గమనించండి. 8 మీటర్లు, 10 సెంటీమీటర్లు, 5 మీటర్లు. దీంట్లో మనం గమనిస్తే ఆరోహణ క్రమం అనగానే ఇక్కడ 8, 10, 5 ఉంది కాబట్టి ఏది చిన్నది అనుకుంటాం మనం? 5 అనేస్తాం. 5, 8, 10 అని చెప్తారు. కానీ ఇక్కడ ప్రమాణాలు చూడాలి. 8 మీటర్లు, 10 సెంటీమీటర్లు, 5 మీటర్లు. ఇక్కడ అన్నిటికంటే చిన్నది ఏది అంటే 10 సెంటీమీటర్లు. ఎలా అంటే ఇక్కడ అన్నీ మనం సెంటీమీటర్లో రాస్తే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. అప్పుడు ఇక్కడ 800 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. ఇది 10 సెంటీమీటర్లు, ఇక్కడ 500 సెంటీమీటర్లు అవుతుంది. సో అన్నిటికంటే చిన్నది ఏంటి ఇక్కడ అంటే 10 సెంటీమీటర్లు అనేది చిన్నది. తర్వాత 5 మీటర్లు, తర్వాత 8 మీటర్లు. 1 లీటరు 1000 మిల్లీలీటర్లకి సమానం. 1 గంట అంటే 60 నిమిషాలు. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటికి మూలలు అంచులు చూద్దాము. త్రిభుజం ఆకారం. త్రిభుజానికి ఎన్ని మూలలు ఉంటాయి అంటే 3 మూలలు ఉంటాయి. అంచులు 3. ఇక్కడ గీద్దాం. త్రిభుజం 3 మూలలు ఉంటాయి. 1, 2, 3. అలాగే అంచులు కూడా, అంచులు అంటే ఈ భుజాలు అనమాట. 1, 2, 3. చతురస్రం. చతురస్రానికి 4 మూలలు ఉంటాయి, 4 అంచులు ఉంటాయి. అలాగే దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రానికి 4 మూలలు, 4 అంచులు. వృత్తం. వృత్తం అంటే దీనికి మూలలు లేవు, అంచులు లేవు అన్నమాట. నెక్స్ట్ క్రింది వాటికి గణన చిహ్నాలు రాయండి. గణన చిహ్నాలు రాయడం మనందరికీ తెలుసు కదా, ఈజీనే ఇది. 4 ఉన్నప్పుడు ఇలా 4 గీతలు రాస్తాం. 2 ఉంటే 2 గీతలు. 5ని రాయడం ఎలా రాస్తామంటే 1, 2, 3, 4 ఇలా క్రాస్గా ఒకటి పెడతాం. 5. ఇక్కడ చూడండి ఒక బిట్టు. సమాన భాగాలుగా విభజించబడిన పటాలను గుర్తించండి. దీంట్లో ఏవి సమాన భాగాలుగా ఉన్నాయి అంటే ఇక్కడ సమాన భాగాలు ఉన్నాయి. 4 భాగాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ పెట్టలేదు ఎందుకంటే ఇది సమాన భాగాలుగా విభజించబడలేదు. ఇక్కడ 2 భాగాలు సమానంగా ఉన్నాయి. దీంతో మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ పెద్ద సంఖ్యలు. ఇక్కడ చూడండి ఒకసారి. 9 + 1 = 10. 99 + 1 100. 999 + 1 అంటే 1000. 9999 + 1 10,000. ఇక్కడ నుంచి మనకి కొన్ని బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒక అంకెలో పెద్ద సంఖ్యకు 1 కలిపిన ఏర్పడే సంఖ్య. ఒక అంకెలో పెద్ద సంఖ్య అంటే ఏంటి? 9. 9కి 1 కలిపితే ఏర్పడే సంఖ్య 10. అలాగే 4 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపిన ఎన్ని అంకెల సంఖ్య వస్తుంది? 4 అంకెల పెద్ద సంఖ్య అంటే ఏంటి? 9999. దీనికి 1 కలిపితే ఎంత వస్తుందంటే 10,000 అవుతుంది. 10,000లో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 5 అంకెలు ఉంటాయి. 5 అంకెల సంఖ్య అనేది వస్తుంది. తర్వాత కింది సంఖ్యలకు కామాలు పెట్టి అక్షరాల్లో రాయండి. వీటిని కామాలు పెట్టి రాయాలి. 1, 10, 100. 100 తర్వాత కామా. 1000, 10,000. ఇది ఎంత అవుతుంది? 16,372. దీన్ని మనం అక్షరాల్లో రాయడం ఈజీగా రాసేస్తాం. తర్వాత ఇక్కడ 1, 10, 100, 1000, 10,000. 29,450. నెక్స్ట్ సహజ విలువ, స్థాన విలువ. ప్రతి సంఖ్యలో మనం ప్రతి అంకెకి కూడా సహజ విలువ అనేది, స్థాన విలువ అనేది ఉంటుంది. చూద్దాం. దీంట్లో 5,869లో సహజ విలువ అంటే ఏమి మారదు. ఏ అంకె తీసుకున్నా దాని సహజ విలువ అదే అవుతుంది. స్థాన విలువ అంటే దాని స్థానం బట్టి మారుతూ ఉంటుంది. 5,869లో
5 సహజ విలువ 5. స్థాన విలువ అంటే స్థానం ఎంత ఉంది? 1, 10, 100, 1000. ఇక్కడ 5000 అవుతుంది. 8 సహజ విలువ 8, స్థాన విలువ 800. 6 సహజ విలువ 6, స్థాన విలువ 60. 9 సహజ విలువ 9, స్థాన విలువ 9 ఒకట్లు కాబట్టి 9. సంఖ్యలోని అంకె యొక్క స్థాన విలువ దాని యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే చూసాం కదా, స్థాన విలువ అనేది దాని యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది అనమాట. ఏ ప్లేస్లో ఉందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సంఖ్యలో కుడి ఎడమ వైపుకు వెళ్ళిన కొద్దీ దాని యొక్క స్థాన విలువ ప్రస్తుత స్థాన విలువ కంటే కూడా 10 రెట్లు పెరుగుతుంది. కుడి నుంచి ఎడమకు వెళ్ళే కొద్దీ 10 రెట్లు అనేది విలువ పెరుగుతుంది అన్నమాట. కింది సంఖ్యల్లో 4 యొక్క స్థాన విలువను రాయండి. 4 అనేది ఏ స్థానంలో ఉంది? 1, 10, 100. కాబట్టి దీని స్థాన విలువ ఎంత అవుతుంది? 400 అవుతుంది. ఇక్కడ చూస్తే 4 ఏ స్థానంలో ఉందంటే 1, 10, 100, 1000. 4000. ఖాళీలను పూరించండి. ఎక్స్పాండ్ ఫామ్ ఇది. ముందు విస్తరణ రూపం చూసాం కదా ఫస్ట్ చాప్టర్లో. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా 5642. 5000 ప్లస్ 600 ప్లస్ 40 ప్లస్ 2. 24926. 20000 ప్లస్ 4000 ప్లస్ 900 ప్లస్ 20. తర్వాత సంక్షిప్త రూపంలో రాయండి. ఇక్కడ చూడండి, 90000, 3000, 400 ప్లస్ 70 ప్లస్ 6. ఇక్కడ హయ్యెస్ట్ చూస్తాం 90000. 90000 అంటే 10,000 స్థానం కదా, 10,000 స్థానం వరకు ఇక్కడ డాట్స్ పెట్టుకోండి. మీకు తప్పు లేకుండా సంఖ్యను రాయొచ్చు. 1, 10, 100, 1000, 10,000. 90,000 అంటే 9 10,000 కదా, 10,000 స్థానంలో 9. 3,000 వేల స్థానంలో 3. 1, 10, 100, 1000. 100ల స్థానంలో 4. ఇక్కడ 10ల స్థానంలో 7. 1ల స్థానంలో 6. 93,476. ఇక్కడ చూడండి, 20,000 ప్లస్ 4,000 ప్లస్ 0 ప్లస్ 80 ప్లస్ 9. 20,000, 4,000 ప్లస్ 80 ప్లస్ 9 అంటే 24,089. 24,089. ఇక్కడ 100ల స్థానం లేదు కదా, 100ల స్థానంలో 0 పెట్టుకుంటాం. 89. 40,006. 40,006 అంటే 10,000 స్థానం వరకు ఉంది. 1, 10, 100, 1000, 10,000. 10,000 స్థానంలో 4 అంటే 40,000 అయిపోయింది. 6 అనేది ఏ స్థానంలో రాయాలి? 1ల స్థానంలో రాయాలి. 6 1 6. సో ఈ ప్లేస్లన్నీ మనం జీరోస్ పెట్టేస్తాం. 1, 10, 100, 1000, 10,000. 40,006 సరిపోయింది కదా. ఇలా మనం డాట్స్ పెట్టుకొని రాసుకుంటే సంఖ్యలు ఎంత పెద్ద సంఖ్యలు ఇచ్చినా మనం సంక్షిప్త రూపంలో రాసేటప్పుడు తప్పులు పోవన్నమాట. సరైన గుర్తును ఉంచండి. ఇక్కడ మనం పోల్చేటప్పుడు ఎడమ వైపు సంఖ్యని కుడివైపు ఉన్న సంఖ్యతో పోల్చండి. తక్కువ ఉంటే లెస్ దాన్ పెడతాం. లెస్ దాన్ ఇది. ఎక్కువగా ఉంటే ఇటు పెద్ద నెంబర్ ఉంటే గ్రేటర్ దాన్. 52,927. ఇక్కడ 64,000 ఉంది. సో ఇది తక్కువ కాబట్టి లెస్ దాన్ పెడతాం. లెస్ దాన్ అంటే ఎల్ షేప్ గుర్తుంచుకోండి. ఎల్ని ఇలా కొంచెం వంచినట్టుగా ఎల్ షేప్. తర్వాత 43,004. ఇక్కడ 42,004. 43,000 ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్. నెక్స్ట్, ఒక అంకె పెద్ద సంఖ్య అంటే ఎంత? 9. 2 అంకెల పెద్ద సంఖ్య అంటే 2 అంకెల సంఖ్యల్లో మనం ఎంతవరకు రాయొచ్చు? అదే పెద్ద సంఖ్య 99. 2 అంకెల సంఖ్యలను మనం 10 నుంచి 99 వరకు రాస్తాం కదా, దాంట్లో పెద్దది 99. 3 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 999. 4 అంకెల పెద్ద సంఖ్య 9,999. 5 అంకెల పెద్ద సంఖ్య 99,999. చూడండి, కింది అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యలను రాయండి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు మనకి నెంబర్స్ చూద్దాం. 7, 2, 8, 3, 9. 5 అంకెలు ఇచ్చారు. అతి పెద్ద సంఖ్య అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాస్తే అదే పెద్ద సంఖ్య.
చిన్న సంఖ్య అంటే అతి చిన్న సంఖ్య అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయాలి. చూస్తే 9, 8, 7, 3, 2 98,732. ఇక్కడ చిన్న సంఖ్య 23,789. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక నెంబరు 37046. దీంట్లో మనం పెద్ద నుంచి చిన్నకి రాస్తే 76,430. ఇక్కడ చూడండి, అతి చిన్న సంఖ్య అంటే ఇక్కడ మనం 0 తీసుకోకూడదు. తర్వాత నెంబర్ ఏదైతే చిన్నది ఉంటుందో దాన్ని తీసుకోవాలి. 3 0 4 6 7 అంటే 30,467. 5, 4 అంకెలతో ఏర్పడే వీలైనన్ని 2 అంకెల సంఖ్యలు రాయండి. 2 సంఖ్యలతో మనం ఎన్ని సంఖ్యలు రాయొచ్చు? ఇచ్చిన 2 అంకెలతో ఎన్ని సంఖ్యలు రాయొచ్చు అంటే 2 రాయొచ్చు. ఏం రాస్తాము? 54 రాస్తాం, 45 రాస్తాం. 2 సంఖ్యలు వస్తాయి. మనకి ఎన్ని అంకెలు ఇచ్చి ఎన్ని సంఖ్యలు ఏర్పడతాయి అనే దానికి ఇక్కడ ఒక కోడ్ ఇచ్చున్నాను చూడండి. 2 ఫ్యాక్టోరియల్ అనమాట. 2 అంకెలు ఇచ్చారనుకోండి, 2 × 2 ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తాను దీన్ని. 2 × 1 2 అంటే 2 సంఖ్యలు వస్తాయి. ఒకవేళ మనకి ఇక్కడ 3 సంఖ్యలు ఇచ్చారనుకోండి, 4 7 2 4 7 2 అంకెలతో ఏర్పడే వీలైనన్ని సంఖ్యలు. ముందు అసలు ఎన్ని వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 3 అంకెలు ఇచ్చారు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. 3 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుందంటే ఎలా కనుక్కుంటాము అంటే 3 × 2 × 1 3 × 2 × 1 3 రెళ్ళు 6 6 6 మొత్తం 6 సంఖ్యలు వస్తాయి. 4 7 2 తోటి 6 సంఖ్యలు రాయొచ్చు మనం. చూడండి, 472. ఈ 400తోనే 2 రాస్తాం. 72 ఇక్కడ దీన్ని తిప్పి రాస్తే 27. 700తో 2, 200తో 2 ఇలా మనకి 6 సంఖ్యలు రాయొచ్చు. 4 అంకెలు ఇచ్చినప్పుడు ఎన్ని అంకెలు వస్తాయి, ఎన్ని సంఖ్యలు రాయొచ్చు మనము అంటే 4 ఫ్యాక్టోరియల్ కనుక్కుంటాం. 4 × 3 × 2 × 1 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 24 సంఖ్యలు. మొత్తం 24 సంఖ్యలు వస్తాయి. బిట్ ఇలా ఈ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంది. 2 4 8 1 అంకెలతో ఏర్పడే వీలైనన్ని 4 అంకెల సంఖ్యలు ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఏర్పడతాయి అంటే 24 సంఖ్యలు. అక్కడ మనల్ని 24 సంఖ్యలు రాయమన్నారు కదా, ఎన్ని సంఖ్యలు ఏర్పడతాయి అంటారు. మన ఆన్సర్ 24 సంఖ్యలు. ఇక్కడ ఈజీగా రాసేయచ్చు వీటిని. ముందు సంఖ్య, తర్వాత సంఖ్య. 42,356. దానికి ముందు ఒకటి తగ్గుతుంది కదా, ముందు సంఖ్య అంటే ఒకటి తగ్గుతుంది, తర్వాత సంఖ్య అంటే ఒకటి పెరుగుతుంది. 42,355. ఇక్కడ 42,357. 38,600. 600కి ముందు 599 వస్తుంది. 38,599. తర్వాత సంఖ్య 38,601. 25,999. 25,998. ఒకటి తగ్గుతుంది. తర్వాత సంఖ్య ఇక్కడ 999 తర్వాత అంటే 1000 అంటే ఇక్కడ 25,000 తర్వాత నెక్స్ట్ 1000 ఏమవుతుంది? 26,000 అవుతుంది. ఇంకా చూడండి, ఇదేందో సైన్స్ సోషల్ అనుకుంటున్నారా? దాంట్లో ఉండే మీకు తెలుసా అనే పాయింట్స్ కూడా రాశాను. మానవుని శరీరంలోని రక్తం ప్రవహించే నాళాల పొడవు సుమారుగా 97,000 కిలోమీటర్లు. 97,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అనమాట. అంత పొడవు ఉంటాయన్నమాట. మానవుని శరీరంలో రక్తం ప్రవహించే నాళాల పొడవు సుమారుగా 97,000 కిలోమీటర్లు. మానవుని శరీరంలో రక్తం ప్రవహించే నాళాల పొడవు సుమారుగా 97,000 కిలోమీటర్లు. భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. మరికొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆదయ్య ఎన్నికల్లో పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతనికి 6,450 ఓట్లు రాగా సోమయ్యకు 5,225 ఓట్లు వచ్చాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి? వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ వచ్చాయి ఓట్లు? ఒకరికి 6,450, సోమయ్యకి 5,225. 6,450 ఓట్లు ఎక్కువ కాబట్టి ఎవరికి వచ్చినట్టు అంటే ఇవి ఆదయ్య. ఒక
ప్రజా పంపిణీ డీలర్కు ఒక నెలకు 2893 బస్తాల బియ్యం వచ్చాయి. అయితే అతను 2936 బస్తాల బియ్యం పంపిణీ చేశాడు. ఇది సాధ్యమేనా? 2893 బస్తాల బియ్యం వస్తే 2986 బియ్యం బస్తాలు ఎలా పంపిణీ చేస్తాడు, ఎలా ఇస్తాడు? మన దగ్గర ఉన్న వాటికంటే మనం ఎక్కువ ఇవ్వలేం కదా. మన దగ్గర 50 రూపాయలు ఉంటే మనం ఇంకెవరికైనా 100 రూపాయలు అప్పు ఇవ్వగలమా? ఇవ్వలేం. కాబట్టి ఇది అసాధ్యం, సాధ్యం కాదు అన్నమాట. అసాధ్యం. ఇలా ఇవ్వడం సాధ్యమేనా అంటే సాధ్యం కాదు. ఆదిత్య కారును 75,000కు కొని 82,000కి అమ్మినా అతనికి లాభమా నష్టమా? కారుని 75,000కు కొన్నాడు, 82,000కి అమ్మాడు. కాబట్టి అతను ఎక్కువకి అమ్మాడు కాబట్టి అతనికి లాభం వస్తుంది. లాభం 82,000లో నుంచి 75,000 తీసేస్తే 7,000 రూపాయలు అనేది అతనికి లాభం. తర్వాత ఈ సంఖ్యా శ్రేణిని పూరించండి. దీన్ని గమనించండి ఒకసారి. 18,100, 19,100, 20,100. ఇక్కడ వందలు ఏం మారట్లేదు. ఈ ప్లేస్ మారుతూ ఉంది. 1000, 10,000లో మారుతూ ఉంది. 18, 19, 20. నెక్స్ట్ ఏం రావాలి? 21 రావాలి. 21,100, 22,100, 23,100, 17,250, 17,275, 17,300. నెక్స్ట్ ఇక్కడ 25 పెరుగుతూ ఉంది. 25, 17,325, 17,350, 17,375. ఇక్కడ చూడండి 99,999. ఇక్కడ 89,999, 79,999. ఇక్కడ అన్ని 9లే ఉన్నాయి. ఈ ప్లేస్లో మాత్రం మారుతూ ఉంది. ఏం ప్లేస్ అంటే 10,000 స్థానంలో మారుతూ ఉందన్నమాట. సో ఇక్కడ 69,999, ఇక్కడ 59,999, 49,999. చూడండి ద్విముఖ సంఖ్యలు, పాలిండ్రోమ్ నంబర్స్. సంఖ్యలను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చదివితే ఒకే విధంగా ఉంటాయి. వీటినే మనం ద్విముఖ సంఖ్యలు అంటాం. తెలుగులో భ్రమక పదాలు అంటాం కదా, జలజ, అట్లాగా కనక. అలాగా వీటిలో కూడా ద్విముఖ సంఖ్యలు 252. ఇటు నుంచి చదివినా కూడా 252, 656. ఇటు నుంచి 656, 656. ద్విముఖ సంఖ్యలు ఇక్కడ కొన్నిటిని ఇచ్చారు. ఎలా వచ్చాయి అనేది 1 × 1, 1. ఇది ఒక ప్యాటర్న్ గమనించండి. 11 × 11, 121. ఇవన్నీ కూడా ద్విముఖ సంఖ్యలు. నెక్స్ట్, నేను ఒక 4 అంకెల సంఖ్యను నా యొక్క 10ల స్థానంలో అంకె 1ల స్థానంలోని అంకెకు రెట్టింపు, 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు రెట్టింపు. నేను ఎవరిని? ఇక్కడ మనం అంకెను తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఫిల్ చేద్దాము. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 అంకెల సంఖ్య కాబట్టి 4 డాట్స్ పెట్టుకుందాం. 1, 10, 100, 1000. 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలోని అంకెకి రెట్టింపు. 10ల స్థానంలో అంకె ఎలా ఉంటుందంటే 1ల స్థానంలో ఉండే అంకెకి రెట్టింపు. మనం 1ల స్థానంలో ఏది తీసుకుంటామో 10ల స్థానంలో దానికి రెట్టింపు తీసుకోవాలి. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? 4 తీసుకోవాలి. దీనికి రెట్టింపు అన్నమాట. తర్వాత 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు రెట్టింపు. 1000ల స్థానంలో ఉండే అంకె ఎలా ఉంటుంది అంటే 100ల స్థానంలోని అంకెకి రెట్టింపు. 100ల స్థానంలో 3 తీసుకుంటే ఇక్కడ 3 రెళ్ళు ఇంకో 6 అవుతుంది అన్నమాట. ఇలా మనం తీసుకోవాలి. మనం ఇంకా వేరే నెంబర్స్ కూడా తీసుకొనైనా ట్రై చేయొచ్చు. తర్వాత 3వ చాప్టర్ సంకలనం. ఇంట్లో అన్ని కూడికలు చిన్నవే ఉన్నాయి. ఒక సంఖ్య 6,897 కంటే 5,478 పెద్దది. ఆ సంఖ్య ఏది? దీనికంటే ఇంత పెద్దది. అప్పుడు ఆ సంఖ్య ఏమవుతుందంటే 12,375. 6,897కి 5,478 కూడితే వచ్చేది. వీరయ్య జొన్నలను 5,397కి
రాగులను 3849కు ఒక సంతలో అమ్మినా అతను పొందు మొత్తం ఎంత? జొన్నలు నమ్మిన రేటు, రాగులు నమ్మిన రేటు రెండింటిని యాడ్ చేస్తే అతనికి ఎంత సొమ్ము వస్తుంది అనేది వస్తుంది. మాధవ్ 3985 కర్బూజాలను పండించెను. విజయేందర్ మాధవ్ కంటే 854 కర్బూజాలను అధికంగా పండించెను. అయితే విజయేందర్ పండించిన కర్బూజాలు ఎన్ని? అంటే 3985 854ని యాడ్ చేస్తాం. ఎందుకంటే అతను 3985 కంటే 854 ఎక్కువగా పండించాడు కాబట్టి 4839 అనేది ఆన్సర్ అవుతుంది. వ్యవకలనం అంటే తీసివేత. ఇక్కడ ఈ ఉంటాం దేనిలో నుంచి అయితే తీసేస్తున్నామో ఆ నెంబర్ని వియోగం అంటాం. దేన్ని తీసేస్తున్నాం? తీసివేసిన నెంబర్ని వియోగకం. మనకు వచ్చే ఆన్సర్ని భేదం. వియోగం ఈజ్ ఈక్వల్ టు వియోగకం ప్లస్ భేదం. ఒక పాఠశాలలో పిల్లలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 8562ను సేకరించగా పాఠశాల సిబ్బంది పిల్లల కంటే 2892 తక్కువ సొమ్మును సేకరించారు. అయితే పాఠశాల సిబ్బంది సేకరించిన సొమ్ము ఎంత? పిల్లల కంటే సిబ్బంది 2892 తక్కువ సేకరించారు కాబట్టి వీళ్ళు సేకరించిన దాంట్లో నుంచి దీన్ని తీసేస్తే టీచర్లు సేకరించింది వస్తుంది 5670. అభిరామ్ తన ఊరు నుండి కాశ్మీర్ ప్రయాణంలో 3120 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అందులో 1968 కిలోమీటర్లు రైలు ద్వారా ప్రయాణం చేసి మిగిలిన దూరాన్ని బస్సు ద్వారా ప్రయాణం చేస్తే బస్సు ద్వారా ప్రయాణించిన దూరం ఎంత? కాశ్మీర్ ప్రయాణంలో ఇంత దూరం ప్రయాణం చేశాడు. దీంట్లో 1968 కిలోమీటర్లు రైలు ద్వారా ప్రయాణం చేశాడు. ఇంకా మిగిలింది ఎంత దూరం అంటే దానిలోంచి దాన్ని తీసేస్తే మిగిలిన దూరాన్ని బస్సులో ప్రయాణించినట్లు అనమాట. 4th క్లాస్లో మనకి ఒక గణిత శాస్త్రవేత్త గురించి ఇచ్చారు. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఈయన జననం 1905, మరణం 1986. ఈయన గురించి చూద్దాం. ఈయన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సంఖ్యా వినోదంపై వివిధ సంఖ్యల లక్షణాలను కనిపెట్టాడు. సంఖ్యల మీద ప్రయోగాలు చేశాడనమాట. ఈయన పరిశోధనలో హర్షత్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు మొదలైనవి కనుక్కున్నాడు. మనకి బిట్ అడిగేటప్పుడు హర్షత్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు వీటిల్లో ఏదైనా ఇచ్చి ఇవి ఏ శాస్త్రవేత్తకి సంబంధించినవి, గణిత శాస్త్రవేత్తకి సంబంధించినవి అంటే మనం గుర్తుపెట్టాలి. ఈయన పరిశోధనలో హర్షత్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు మొదలైనవి కనుక్కున్నాడు. 6174 యొక్క విశిష్టతని ప్రపంచానికి చాటి చెప్పాడు. 6174. అందుకే ఈ నెంబర్ని కాప్రేకర్ స్థిరాంకం అంటారనమాట. కాప్రేకర్ స్థిరాంకం 6174ని కాప్రేకర్ స్థిరాంకం. ఏంటి అసలు కాప్రేకర్ స్థిరాంకము అంటే, మనం ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యను తీసుకొని దాని నుంచి పెద్ద సంఖ్యని రాసి అలాగే దాంట్లో నుంచి చిన్న సంఖ్యని ఫామ్ చేసి దాన్ని తీసేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. అలా మనం ఆ ప్రక్రియను కొనసాగిస్తూ పోతే మళ్ళీ ఆ 4 అంకెలతో మళ్ళీ ఇంకొక నెంబర్ని రాయాలి, పెద్ద సంఖ్యని రాయాలి. మళ్ళీ ఒక సంఖ్యని చిన్న సంఖ్యని అలా తీసివేస్తూ పోయినప్పుడు మనకి ఇక్కడ కాప్రేకర్ స్థిరాంకం అనేది వస్తుంది. చూడండి, ఉదాహరణకి 6174ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు. ఇక్కడ కాప్రేకర్ స్థిరాంకం అంటే ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఒక 4 అంకెల సంఖ్యను తీసుకున్నాం, 8263. దీంతో ఫామ్ అయ్యే పెద్ద సంఖ్య 8632, చిన్న సంఖ్య 2368. తేడా అంటే తీసేస్తే ఎంత వస్తుంది? 6264. మళ్ళీ 6264తో ఏర్పడే పెద్ద సంఖ్య 4 అంకెలతో పెద్ద నెంబర్ చిన్న నెంబర్ ఫామ్ చేస్తాం కదా, అలా ఫామ్ చేసినప్పుడు 6642. చిన్న సంఖ్య 2466. దీంట్లోంచి తీసేస్తే 4176. మళ్ళీ ఈ 4176ని దీంట్లో నుంచి పెద్ద సంఖ్య చిన్న సంఖ్యని ఫామ్ చేసాం. 7641 1467.
తీసేస్తే 6, 1, 7, 4 ఇలా మనం ఈ ప్రక్రియను కొనసాగిస్తూ పోయినప్పుడు చివరికి మనకి 6, 1, 7, 4 అనేది వస్తుందన్నమాట. దీన్నే మనం కాప్రేకర్ స్థిరాంకం అంటాం. తర్వాత కొన్న వెల, అమ్మిన వెల. ఒక వస్తువు కొన్నప్పుడు వస్తువుకు మనం చెల్లించే ధరనే కొన్న వెల అంటాం. ఒక వస్తువును అమ్మినప్పుడు మనం పొందే సొమ్మును అమ్మిన వెల అంటాం. లాభం అంటే అమ్మిన వెలలో నుంచి కొన్న వెలని తీసేయాలి. లాభం ఎప్పుడు వస్తుంది? మనం కొన్న వెల, కొనింది తక్కువ, అమ్మింది ఎక్కువ అయితే మనకి లాభం వస్తుంది. అలా కాకుండా మనం కొనింది ఎక్కువ, అమ్మింది తక్కువ అయితే మనకి నష్టం వస్తుంది. ఒక వస్తువు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువ అయితే నష్టం వస్తుంది. నష్టం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే కొన్న వెలలో నుంచి అమ్మిన వెలని తీసేయాలి. ఇక్కడ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పద్మజ ఒక చీరను 7,500 కొని రూపకు 5,850 రూపాయలకి ఆ చీర అమ్మింది. లాభమా నష్టమా ఎంత? 7,500 కొనింది, 5,850కి అమ్మింది. కొన్నదానికంటే అమ్మింది తక్కువ కాబట్టి ఆమెకి నష్టం వస్తుంది. 7,500లో నుంచి 5,850ని తీసేస్తే 1,650 అనేది నష్టం. ఒక దుకాణదారుడు పంచదార బస్తాను 1,650కు కొని 90 రూపాయలు ఎక్కువకి అమ్మాడు. అతనికి లాభమా నష్టమా? 90 రూపాయలు ఎక్కువకి అమ్మాడు కాబట్టి అతనికి లాభం ఉంటుంది. లాభమా నష్టమా అన్నారు. అతనికి లాభం. కుమార్ ద్రాక్ష పండ్లను 1,520కి కొని 1,520 రూపాయలకి కొని 150 రూపాయలు తక్కువకి అమ్మాడు. 150 రూపాయలు తక్కువకి అమ్మాడు. సో అతనికి లాభమా నష్టమా? కొన్నదానికంటే తక్కువకి అమ్మాడు కాబట్టి అతనికి లాభమా నష్టమా? నష్టం. 5th చాప్టర్ గుణకారం. ఇంట్లో ఈ గుణకారం రూపం చూడండి. 65 × 2లో గుణ్యం 65, గుణకం 2. మనం దేన్నైతే గుణిస్తున్నామో దాన్ని గుణ్యం అంటాం. దేంతో గుణిస్తున్నాము దాన్ని గుణకం అంటాం. అంటే గుణకం 2, గుణ్యం 65. లబ్ధం ఈ రెండింటిని పెంచగా వచ్చిన ఫలితమే లబ్ధం 130. రెండు సంఖ్యలను గుణించినప్పుడు వాటి క్రమం మారినా లబ్ధం మారదు. 2 సంఖ్యలను గుణించినప్పుడు వాటి క్రమం మారినా లబ్ధం మారదు. అంటే 12 × 100 = 100 × 12 ఎలా అయినా మనం పెంచవచ్చు అనమాట. 2 3 6, 3 6. అలాగే 16 × 100 1600 అవుతుంది. 100 × 16ను పెంచినా కూడా 1600 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇవి ఎలా అనేది చూద్దాం. చెమ్మచింత పాఠశాలలో 126 మంది పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడు ప్రతి పిల్లవానికి 4 మొక్కలు చొప్పున ఇచ్చి వాటిని గ్రామంలో నాటమని చెప్పాడు. అయితే వారు ఎన్ని మొక్కలు నాటారు? ప్రతి పిల్లవానికి 4 మొక్కలు ఇచ్చాడు. పాఠశాలలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 126. 126 × 4. 4 6 24, 4 2 8, 2 10, 4 1 4 1 5. ఒక బుట్టలో 164 మామిడి పండ్లు ఉన్నాయి. 5 బుట్టల్లో ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి? ఒక బుట్టలో 164, 5 బుట్టల్లో అంటే 164 × 5 వేస్తాం. ఒక డైరీ షాప్ యజమాని 15 రోజుల్లో 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఒక ప్యాకెట్ 25 రూపాయలు. అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా అతనికి ఎంత డబ్బు సంపాదించాడు? ఒక ప్యాకెట్ 25 రూపాయలు. 15 రోజుల్లో 426 ప్యాకెట్లు అమ్మాడు. ఒక ప్యాకెట్ 25 అయితే 426 ప్యాకెట్లు ఎంత? 426 × 25 మల్టిప్లై చేస్తే వచ్చే మనకు ఆన్సర్ వస్తుంది. వ్యాసంలో లెక్కలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఒక కుర్చీ ధర 375 రూపాయలు. 18 కుర్చీల ధర ఎంత? ఒక కుర్చీ 375 అయితే అట్లాంటివి 18. ఒకటిచ్చి ఎక్కువ అడిగినప్పుడు ఏం చేస్తాము? మల్టిప్లై చేస్తాం. 375 × 18.
రాజు ఒక రోజుకు 157 వార్తాపత్రికలు ఇళ్ళకు వేస్తాడు. 31 రోజుల్లో ఎన్ని వార్తాపత్రికలు వేస్తాడు? ఒక రోజుకి 157. అలా అంటే 31 రోజులు 157 ఇంటూ 31. తర్వాత గుణిజం. గుణిజం అంటే చూద్దాము. ఒక సంఖ్యను 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇట్లా వరుసగా సంఖ్యలతో గుణించగా వచ్చే సంఖ్యలని ఆ సంఖ్య యొక్క గుణిజాలు అంటాం. ఒక సంఖ్యని వేరొక సంఖ్యతో గుణించగా వచ్చేదాన్ని గుణిజం అంటాం. అది 1తో గుణించామనుకోండి, ఆ సంఖ్య యొక్క మొదటి గుణిజం వస్తుంది. 2తో గుణిస్తే రెండవ గుణిజం వస్తుంది. 3తో గుణిస్తే మూడవ గుణిజం. 4తో గుణిస్తే నాలుగవ గుణిజం. అట్లా ఇప్పుడు 2 యొక్క గుణిజాలు కావాలంటే 2ని 2, 1లో 2, 2 రెళ్ళు 4, 2 3 6. ఇలా మనం 2 యొక్క గుణిజాలు రాస్తాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి చూడండి. ప్రతి సంఖ్యకు అదే సంఖ్య ఒక గుణిజం అవుతుంది. ప్రతి సంఖ్యకు అదే సంఖ్య గుణిజం అవుతుంది. ఎలా? ఇప్పుడు 2ని 1తో మల్టిప్లై చేస్తే 2 అంటే 2 యొక్క 1వ గుణిజం 2, మొదటి గుణిజం అదే అవుతుంది. కాబట్టి ప్రతి సంఖ్యకు అదే సంఖ్య గుణిజం అవుతుంది. ప్రతి సంఖ్య 1 యొక్క గుణిజం అవుతుంది. అంతే కదా, 1తో పెంచినప్పుడు అది గుణిజం అవుతుంది. ప్రతి సంఖ్య 1 యొక్క గుణిజం అవుతుంది. ఇప్పుడు 2 ఉందనుకోండి, 1 యొక్క గుణిజం 1ని 2తో పెంచినప్పుడు 2 అవుతుంది. 1 యొక్క రెండవ గుణిజం 2. 1 యొక్క మూడవ గుణిజం 3. అంటే ప్రతి సంఖ్య కూడా 1 యొక్క గుణిజం అనేది అవుతుంది. అభ్యాసంలో లెక్కలు చూద్దాం. 7 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి. 7 యొక్క మొదటి 5 గుణిజాలు. 7ని 1తో పెంచినప్పుడు 7, 2తో పెంచినప్పుడు 14, 3తో పెంచినప్పుడు 21, 4తో పెంచినప్పుడు 4వ గుణిజం 7 4 28, 5తో పెంచినప్పుడు 35. 100 లోపు 8 గుణిజాలు రాయండి. 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80, 88, 88కి 96. ఇవి క్రింది సంఖ్యల్లో 3 గుణిజాలకు 0 చుట్టండి. వీటిలో 3 గుణిజాలు ఏవో అంటే 3 ఎక్కలు ఏవో వస్తాయో వాటికి 0 చుట్టాలి. 3 గుణిజాలు ఉదాహరణకి 6, 9, ఇంకేమొస్తాయి 21, 27, 36, 48. అలాగే కింది సంఖ్యల్లో 4 గుణిజాలు కాని వాటికి 0 చుట్టాలి. 4 గుణిజాలు కాని వాటికి 0 చుట్టాలి. 4 గుణిజాలు కానివి అంటే ఏమొస్తాయి? 2. ఇట్లా మనం వీటిలో 4 గుణిజాలు ఏవైతే కావో వాటికి 0 చుట్టాం. ఇవి ఈజీగా అందరూ చేసేవే. దీంతో మనకి సెమిస్టర్ 1 కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.